డియర్ లర్నర్స్, వెల్కమ్ టు బ్రెయిన్ బజ్ అకాడమీ. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందుగా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది brainbuzzacademy.com వెబ్సైట్ అండి. ఇది మన వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మీకు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అయితే ప్రజెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు గూగుల్ ఓపెన్ చేసి బ్రెయిన్ బజ్ అకాడమీ కనుక సెట్ చేసినట్లయితే మీకు ఈ విధంగా సైట్ వస్తుంది, brainbuzzacademy.com. ఈ వెబ్సైట్లో కనుక మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ఈ కరెంట్ అఫైర్స్ అని ఉంటుంది. కరెంట్ అఫైర్స్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తాయి. లైక్ మీరు యూపీఎస్సీ రిలేటెడ్ కానీ, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, పోలీస్, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్, రైల్వేస్ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా వాటి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు ఈ brainbuzzacademy.com వెబ్సైట్ ద్వారా ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఈ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు కూడా చదువుకోవచ్చు. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ మీకు తెలుగు ప్లస్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే సుపరిపాలన దినోత్సవం, సుపరిపాలన వారోత్సవం మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సుపరిపాలన వారోత్సవాన్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. డిసెంబర్ 19 డిసెంబర్ 24 వరకు కూడా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఈ కరెంట్ అఫైర్ అంతా కూడా మీకు ఇక్కడ తెలుగులో ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు అదే కరెంట్ అఫైర్ని ఇంగ్లీష్లో కూడా చదువుకోవచ్చు. సో సేమ్ కరెంట్ అఫైర్ కాబట్టి మీరు తెలుగు మీడియం అయినా సరే, ఇంగ్లీష్ మీడియం అయినా సరే కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా చదువుకునేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం తీసుకునేటువంటి ఈ క్లాసెస్ రిలేటెడ్ పీపీటీస్, పీడిఎఫ్ నోట్స్ ఏదైతే ఉందో ఇది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి మీరు ఇక్కడ యూట్యూబ్ ట్యూటోరియల్స్ ఉంది కదా, ఈ ట్యూటోరియల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుందండి. ఇక్కడ నుంచి మీరు డైలీ క్లాసెస్ కూడా చూడొచ్చు. తర్వాత ప్రతిరోజు ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇదైతే ప్రజెంట్ యూస్ చేసుకోండి. మనకి ఫ్యూచర్లో ఇంకా మోర్ కోర్సెస్ రానున్నాయి, మోర్ సో రిసోర్సెస్ అన్నీ కూడా మీకు బ్రెయిన్ బజ్ అకాడమీ ద్వారా రానున్నాయి. సో ప్లీజ్ ఫాలో దట్ వన్. అండ్ ఈరోజు కరెంట్ అఫైర్స్ 19th డిసెంబర్ 2024కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. ఈరోజు కరెంట్ అఫైర్స్ విత్ స్టాటిక్ జీకే అలాగే వన్ లైనర్స్ కరెంట్ అఫైర్స్ కూడా మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ మీద కొన్ని ఎంసీక్యూస్ కూడా మనం తీసుకున్నాం ఈ క్లాస్ చివరిలో. కాబట్టి మీరు ఎంసీక్యూస్ కూడా ప్రాక్టీస్ చేస్తానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. అయితే ఇక లేట్ చేయకుండా ఫస్ట్ ఈరోజు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అయితే మనం ఫస్ట్ చూద్దాం. మొదటిగా వచ్చేసి 19/12/2024 నుంచి 24/12/2024 వరకు కూడా మన భారతదేశంలో సుపరిపాలన వారోత్సవాల్ని నిర్వహిస్తూ ఉన్నారండి. ఈ సుపరిపాలన వారోత్సవాలు అసలు ఎందుకు నిర్వహిస్తున్నారు, దీంట్లో ఏం చేస్తారు, ఇలాంటివన్నీ కూడా మన ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అలాగే మన భారతదేశంలో సుపరిపాలన దినోత్సవం కూడా జరుపుకుంటూ ఉంటాం. సో సుపరిపాలన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు, సుపరిపాలన దినోత్సవాన్ని ఎవరి జయంతి సందర్భంగా మన భారతదేశంలో జరుపుకుంటాం, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. తర్వాత జపాన్, భారతదేశం స్టార్టప్లు ఇటీవల అంతరిక్ష వ్యర్థాలని పరిష్కరించడానికి లేజర్తో అమర్చినటువంటి ఉపగ్రహంతో వీళ్ళు అధ్యయనం చేయడం కోసంగా ఒక ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఎవరెవరు, ఈ జపాన్ దేశానికి సంబంధించినటువంటి స్టార్టప్ సంస్థ పేరేంటి, అలాగే మన భారతదేశానికి సంబంధించినటువంటి స్టార్టప్ సంస్థ పేరేంటి, అలాగే అంతరిక్ష వ్యర్థాలంటే అసలు ఏంటి, వీటిని మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే స్పేస్ డెబ్రిస్ అంటాం. ఈ స్పేస్ డెబ్రిస్ అంటే ఏంటి, దీని మీద క్వశ్చన్స్ ఫోకస్ చేసి అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటి గురించి కూడా ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత గాధిమై పండుగ, గాధిమై ఫెస్టివల్ ఇది ఇటీవల వార్తల్లో ఉందండి. ఈ గాధిమై ఫెస్టివల్ ఏ దేశంలో జరుపుకుంటారు, ఇది ఎందుకు ప్రస్తుతం వార్తల్లో ఉంది, ఇలాంటివన్నీ కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత అంతర్జాతీయ సౌర కూటమి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏదైతే ఉందో, ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ మీద ఇటీవల మోల్డోవా దేశం సైన్ చేయడం జరిగిందండి. మోల్డోవా దేశం. సో ఈ మోల్డోవా దేశం అంతర్జాతీయ సౌర కూటమిలో చేరినటువంటి 8వ సభ్య దేశం. ఇలాంటివన్నీ కూడా మనం దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అంతర్జాతీయ సౌర కూటమి గురించి మనం ఈ క్లాస్లో పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత 2024లో ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండేటువంటి దేశీయ విమాన మార్గంగా 8వ స్థానంలో ముంబై ఢిల్లీ మార్గం నిలిచింది మన భారతదేశం నుంచి. దీనికి సంబంధించినటువంటి డేటాని రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగిందండి. సో దీంట్లో అంతర్జాతీయ రూట్స్లో రద్దీ అయినటువంటి మార్గం ఏంటి, అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే దేశీయంగా వచ్చేసరికి మన భారతదేశంలో ముంబై ఢిల్లీ మార్గం 8వ స్థానంలో నిలిచింది. అయితే మొదటి స్థానంలో నిలిచినటువంటివి ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత 2025లో తొలిసారిగా సిబ్బంది లేనటువంటి గగన్యాన్ ప్రయోగం కోసం రీసెంట్గా HLVM 3ని
అసెంబ్లింగ్ చేయడం ఇస్రో ప్రారంభించడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఈ వెహికల్ గురించి ఇవన్నీ కూడా మనం గగనయాన్ గురించి పూర్తిగా ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత హాట్ స్ప్రింగ్ అనేది ఈరోజు యాక్చువల్లీ న్యూస్ పేపర్లో మీకు రావడం జరిగిందండి. ది ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో వచ్చింది. అయితే హాట్ స్ప్రింగ్ అంటే ఏంటి, మన భారతదేశంలో హాట్ స్ప్రింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. తర్వాత భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసినటువంటి రెండవ బౌలర్గా ఉన్నటువంటి రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగిందండి. సో ఇతను సాధించినటువంటి ఘనతలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. తర్వాత ఇంటర్ కాంటినెంటల్ కప్ 2024ని రియల్ మాడ్రిడ్ గెలుచుకోవడం జరిగింది. అయితే దీంట్లో రన్నరప్గా నిలిచినటువంటి దేశం ఏంటి, అలాగే ఇంటర్ కాంటినెంటల్ కప్ 2024ని ఎక్కడ కండక్ట్ చేశారు, ఇలాంటివన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఈరోజు క్లాస్లో మనకు ఉన్నాయి. సో మొదటిగా ఇంపార్టెంట్ డేస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే గుడ్ గవర్నెన్స్ వీక్ అంటే సుపరిపాలన వారోత్సవం అంటాం. సుపరిపాలన వారోత్సవాన్ని ఈరోజు 19th డిసెంబర్న మన భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి డిసెంబర్ 24వ తేదీ వరకు కూడా మన భారతదేశంలో సుపరిపాలన వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఏంటి ఈ వారం రోజుల పాటు ఈ సుపరిపాలన వారోత్సవాలు అసలు ఎందుకు నిర్వహిస్తున్నాం? యాక్చువల్లీ మన భారతదేశంలో ప్రతి సంవత్సరం సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకుంటారు. గుడ్ గవర్నెన్స్ డే అంటాం. ఎప్పుడు జరుపుకుంటారండి భారతదేశంలో గుడ్ గవర్నెన్స్ డేని? కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ ఇన్ కామెంట్ సెక్షన్. గుడ్ గవర్నెన్స్ డే, సుపరిపాలన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? దీన్ని మనం మన భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన జరుపుకుంటారు. డిసెంబర్ 25వ తేదీ. ఇది యాక్చువల్గా అటల్ బిహారీ వాజ్పేయి, మన భారతదేశం యొక్క మాజీ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జయంతి సందర్భంగా ఈ సుపరిపాలనా దినోత్సవాన్ని మన భారతదేశంలో జరుపుకుంటా ఉన్నాం. సో కాబట్టి సుపరిపాలనా దినోత్సవం డిసెంబర్ 25 కాబట్టి దానికి ఒక వారం రోజులు ముందు తీసుకొని వారం రోజుల పాటు సుపరిపాలన వారోత్సవాలు అని చెప్పేసి మన భారతదేశంలో నిర్వహించడం జరుగుతుంది. డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 24 వరకు కూడా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. గుడ్ గవర్నెన్స్ వీక్ అంటాం. అయితే దీనికి ఒక క్యాంపెయిన్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఈ క్యాంపెయిన్ వచ్చేసరికి ప్రశాంత్ గావోన్ కి ఓర్. సో ప్రశాంత్ గావోన్ కి ఓర్ అనేటువంటిది దీని యొక్క క్యాంపెయిన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. గుడ్ గవర్నెన్స్ వీక్ 2024 యొక్క క్యాంపెయిన్ ఏంటి అంటారు. ఓకే, ప్రశాంత్ గావోన్ కి ఓర్. సో ఇది దీని యొక్క క్యాంపెయిన్ అండి. సో వీళ్ళైతే మనకి హిందీలోనే ఇక్కడ ఇవ్వడం జరిగింది, తెలుగులో అయితే ఇవ్వలేదు. సో కాబట్టి మీరైతే మెయిన్గా హిందీలోనే గుర్తుపెట్టుకుంటే బెటర్. సో ప్రశాంత్ గావోకి ఓరే అనేటువంటి ప్రచారం దీంట్లో అయితే తీసుకోవడం జరిగిందండి. సో అదే మన భారతదేశంలో దాదాపుగా ఒక 700 జిల్లాలు అలాగే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ గుడ్ గవర్నెన్స్ వీక్ని నిర్వహించడం జరుగుతుంది. సుపరిపాలన వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. సో దీంట్లో ఏంటంటే ప్రజా ఫిర్యాదుల్ని పరిష్కరించడం మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఎక్కడైతే ప్రజలకి సరైనటువంటి పరిపాలన అందక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ సమస్యలన్నీ కూడా తెలుసుకొని వారికి అవన్నీ కూడా రిజాల్వ్ చేసే దాంట్లో ప్రధానంగా ఇవన్నీ కూడా దృష్టి సారించడం జరుగుతుంది. అండ్ మన భారతదేశంలో ఈ 19 డిసెంబర్ నుంచి డిసెంబర్ 24 వరకు ఏదైతే గుడ్ గవర్నెన్స్ వీక్గా జరుపుకుంటూ ఉన్నామో ఇది మనం ప్రధానంగా జరుపుకునేటువంటిది గైడ్లైన్స్ ఆన్ ప్రశాంత్ గావోన్ కి ఓర్. దిస్ ఈస్ ద క్యాంపైన్. యూ షుడ్ రిమెంబర్ దిస్ వన్. అండ్ దీన్ని నిర్వహించేది మన భారతదేశంలో డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి. అండ్ మన భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన గుడ్ గవర్నెన్స్ డేగా జరుపుకుంటా ఉన్నాం. గుడ్ గవర్నెన్స్ డే అంటే తెలుగులో మనం చెప్పాలంటే సుపరిపాలన దినోత్సవం అంటాం. సుపరిపాలన దినోత్సవం అంటే పరిపాలన అందరికీ కూడా సక్రమంగా అందించడం. మన భారతదేశంలో మనం డెమోక్రటిక్ సిస్టమ్ ఫాలో అవుతున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థని మన భారతదేశంలో అనుసరిస్తూ ఉన్నాం. సో కాబట్టి మన భారతదేశంలో పరిపాలన అంతా కూడా ప్రజలకి అందాలి, ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళాలి. సో కాబట్టి వాళ్ళందరికీ కూడా సుపరిపాలన అందించాలి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా రిజాల్వ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో డిసెంబర్ 25ని మనం సుపరిపాలన దినోత్సవంగా మన భారతదేశంలో జరుపుకుంటా ఉన్నాం. అయితే ఈ రోజునే ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జయంతి కూడా డిసెంబర్ 25 అండి. ఇతని యొక్క జయంతి సందర్భంగానే మన భారతదేశంలో ఈ సుపరిపాలన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటా ఉన్నాం. అంటే ఈయన మన భారతదేశం యొక్క ప్రధానిగా ఉన్నటువంటి టైంలో
ఈయన పాలనలో పారదర్శకత అనేటువంటిది ఈయన చూపించడం జరిగింది. అలాగే జవాబుదారీతనాన్ని ఈయన ప్రోత్సహించడం జరిగింది. కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని ఇకపైన ఏ ప్రభుత్వం అయినా సరే ఈ విధంగా జవాబుదారీతనం, పారదర్శకతని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో డిసెంబర్ 25వ తేదీన ప్రతి సంవత్సరం కూడా మనం ఇలాగా సుపరిపాలన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉన్నామండి. నెక్స్ట్ అంతర్జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే ఇది ఈరోజు మీకు న్యూస్ పేపర్ కటింగ్. మోడీ టు విజిట్ కువైట్ ఆన్ డిసెంబర్ 21st, డిసెంబర్ 22nd. ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టు డూ సో ఇన్ 43 years. మన భారతదేశం యొక్క ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ 21వ తేదీ కువైట్ని విజిట్ చేయనున్నారు. డిసెంబర్ 22వ తేదీ కూడా అక్కడే ఉన్నారు. అంటే మొత్తం 2 రోజుల పాటు, సో 2 days విజిట్ అండి. ఇది 2 రోజుల పాటు మన భారతదేశం యొక్క ప్రధాని కువైట్ని విజిట్ చేయనున్నారు. సో ఇది యాక్చువల్గా లాస్ట్ 43 yearsగా మనం చూస్తే లాస్ట్ 43 yearsలో ఈ కువైట్ని విజిట్ చేయబోతున్నటువంటి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ నిలవడం జరిగింది. సో దీన్ని రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనౌన్స్ చేయడం జరిగింది. కువైట్స్ అమీర్ షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబా రీసెంట్గా ఇన్విటేషన్ని ఈయన ఇవ్వడం జరిగిందండి. అంటే మన భారతదేశం యొక్క ప్రధాని కువైట్ని విజిట్ చేయాలని చెప్పేసి ఆ ఇన్విటేషన్ ఇచ్చారు. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ 21వ తేదీన కువైట్ని విజిట్ చేయబోతున్నారు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ రిమెంబర్. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత లాస్ట్ 43 yearsలో మన భారతదేశం యొక్క ప్రధాని ఎవరు కూడా కువైట్ని విజిట్ చేయలేదండి. సో అప్పుడు ఈయన విజిట్ చేయబోతున్నారు. 43 yearsలో కువైట్ని విజిట్ చేయబోతున్నటువంటి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఈయనైతే మనం చెప్పుకోవచ్చు. డేట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. డిసెంబర్ 21st, డిసెంబర్ 22nd ఈ డేట్స్లో ఈయన విజిట్ చేయబోతున్నారు. 2 days విజిట్ అండి. ఇది 2 days విజిట్. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఈ విజిట్ ఏదైతే ఈయన కువైట్ని చేయనున్నారో దీంట్లో ప్రధానంగా మన భారతదేశానికి అండ్ కువైట్కి మధ్య ఈ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో, బైలేటరల్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో, సో అవి ఇంకా స్ట్రెంథన్ చేసేదానికి ఇక్కడైతే వీళ్ళు కృషి చేస్తున్నారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. అండ్ ఇండియా అండ్ కువైట్ షేర్ ట్రెడిషనల్లీ క్లోజ్ అండ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ పంచుకుంటూ ఉన్నాయి. ట్రెడిషనల్గా కూడా మనం చూస్తే కువైట్కి మన భారతదేశానికి చాలా స్నేహపూరితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. సో ఆ సంబంధాలని ఇంకా బలోపేతం చేసే విధంగా, అలాగే మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంకా బలోపేతం అయ్యే విధంగా మెయిన్గా ఈ కువైట్ నుంచి స్ట్రాంగ్ పీపుల్ ఆ లింకేజెస్ని ఇంకా పెంచడం కోసంగా ఈ విజిట్ అయితే ఉపయోగపడుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చండి. అండ్ కువైట్ ఈజ్ అమాంగ్ ఇండియాస్ టాప్ ట్రేడింగ్ పార్ట్నర్స్. మనం మన భారతదేశంతో వాణిజ్యం చేస్తున్నటువంటి దేశాలు కనుక చూసుకున్నట్లయితే వాటిల్లో వన్ ఆఫ్ ది టాప్ కంట్రీగా కువైట్ ఉందండి. యాక్చువల్లీ 2023-24 సంవత్సరంలో మనం చూసినట్లయితే మన భారతదేశానికి కువైట్కి మధ్య జరిగినటువంటి ద్వైపాక్షిక వాణిజ్యం విలువ $10.47 billion. $10.47 billion. అంటే అలాగే మన భారతదేశానికి క్రూడ్ ఆయిల్ సప్లయర్ ఏదైతే ఉందో, క్రూడ్ సప్లయర్, సో ఈ క్రూడ్ సప్లయర్లో కువైట్ 6th ప్లేస్లో ఉందండి. సో ఇండియాస్ 6th లార్జెస్ట్ క్రూడ్ సప్లయర్ అండి కువైట్. అండ్ మీటింగ్ 3% ఆఫ్ ది కంట్రీస్ ఎనర్జీ నీడ్స్. మన భారతదేశానికి కావాల్సినటువంటి ఎనర్జీ నీడ్స్లో 3% కువైట్ నుంచి మన భారతదేశానికి వస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి పార్ట్నర్గా కువైట్ అయితే ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కువైట్ రిమైన్స్ రిలయబుల్ ఎనర్జీ పార్ట్నర్, ర్యాంకింగ్ యాజ్ ఇండియాస్ 6th లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. అలాగే ఎల్పిజి తీసుకుంటే, ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటాం కదా, సో ఈ ఎల్పిజిలో 4th లార్జెస్ట్ ప్లేస్లో ఈ కువైట్ అయితే ఉంది. 4th లార్జెస్ట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో క్రూడ్ సప్లయర్స్ 6th లార్జెస్ట్ క్రూడ్ సప్లయర్ కువైట్ మన భారతదేశానికి. అలాగే 4th లార్జెస్ట్ ఆఫ్ ఎల్పిజి. ఎల్పిజిలో 4th ప్లేస్లో ఉందండి. మన భారతదేశానికి కావాల్సినటువంటి ఎల్పిజి సప్లయర్స్ చేసేటువంటి దేశాల్లో కువైట్ 4th ప్లేస్లో ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, జపాన్ ఇండియా స్టార్టప్స్ టు స్టడీ లేజర్ ఎక్విప్డ్ శాటిలైట్ టు ట్యాకిల్ స్పేస్ డెబ్రిస్. జపాన్ భారతదేశం స్టార్టప్లు అంతరిక్ష వ్యర్థాలని పరిష్కరించడానికి లేజర్తో అమర్చినటువంటి ఉపగ్రహంతో అధ్యయనం చేయనున్నట్లుగా ఇక్కడ రావడం జరిగింది. యూ కెన్ ఓపెన్ ఇట్ అండి. సో కెన్ యూ ప్లీజ్ ట్రై అగైన్. నేను యాక్చువల్లీ మీకు కమెంట్ సెక్షన్లో కూడా ఇచ్చాను. కమెంట్ సెక్షన్లో కూడా లింక్ ఇచ్చాను. ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ అవుతుంది ఖచ్చితంగా. ఒకసారి నేనైతే చూపిస్తాను. ఒకసారి వెయిట్ చేయండి. సో నేనైతే క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి
ఓకేనా. సో క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది గూగుల్లోకి వెళ్ళిన తర్వాత బ్రెయిన్ బజ్ అకాడమీ అని కనుక సెర్చ్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది మీకు. సో దీన్ని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు సైట్ ఇలా ఓపెన్ అవుతుందండి. చూసారు కదా, నాకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఒకసారి మీ ఇంటర్నెట్ కనెక్షన్ అది చెక్ చేసి ఓపెన్ చేసి చూడండి. డెఫినెట్లీ మీకు సైట్ అయితే ఓపెన్ అవుతుందండి. వర్క్ అవుతుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ప్లీజ్ ట్రై అగైన్. ఓకే, యా. సో ఇక్కడ ఈ కరెంట్ అఫైర్కి వచ్చేసరికి మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది దీంట్లో మనకు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే స్పేస్ డెబ్రిస్ అంటే ఏంటి. స్పేస్ డెబ్రిస్ అంటే తెలుగులో అంతరిక్ష వ్యర్థాలు అంటారండి. ఈ అంతరిక్ష వ్యర్థాలు అంటే ఏంటి, ఇది మనం ప్రధానంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ అంతరిక్ష వ్యర్థాలని స్టడీ చేసేదానికి ఇటీవల ఒప్పందం చేసుకున్నటువంటి మన భారతదేశానికి సంబంధించినటువంటి స్టార్టప్ పేరేమిటి, అలాగే జపాన్ దేశానికి చెందినటువంటి స్టార్టప్ పేరేమిటి, ఇవి మెయిన్గా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి వీటన్నిటి గురించి కూడా చూద్దాం. జపాన్ దేశం యొక్క క్యాపిటల్ టోక్యో. ఈ టోక్యోకి చెందినటువంటి స్టార్టప్ సంస్థ ఆర్బిటల్ లేజర్స్ అండి. ఇది జపాన్ దేశానికి చెందినటువంటి స్టార్టప్ సంస్థ ఆర్బిటల్ లేజర్స్. తర్వాత మన భారతదేశానికి చెందినటువంటి రోబోటిక్స్ కంపెనీ ఇన్స్పేసిటీ. ఓకే, సో ఇన్స్పేసిటీ INSPECITY. సో ఇవి రెండు కూడా ఓకేనా. సో ఇవి రెండు కూడా ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నాయండి. సో INSPECITY ఇది మన భారతదేశానికి చెందినటువంటి రోబోటిక్స్ కంపెనీ. తర్వాత టోక్యోకి జపాన్ దేశంలోని టోక్యోకి చెందినటువంటి ఆర్బిటల్ లేజర్స్ అనేటువంటి కంపెనీ. ఇవి రెండు కూడా స్టార్టప్సే. ఇవి రెండు కూడా కలిసి ఇటీవల ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఆ ఒప్పందం ఏంటంటే మనకి స్పేస్ తీసుకున్నట్లయితే, అంటే మన భూమి మీద నుంచి మనం లోయర్ ఆర్బిట్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, మన భూమి మీద స్పేస్ ఏదైతే ఉందో ఈ స్పేస్లో పనికి రానటువంటి ఉపగ్రహ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని అంతరిక్ష వ్యర్థాలు అంటాం. సో ఈ అంతరిక్ష వ్యర్థాలని ప్రధానంగా అధ్యయనం చేసేదానికి వీరు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో ఈ అధ్యయనం కూడా వీళ్ళు ప్రధానంగా ఒక శాటిలైట్ లాంచ్ అయిపోతున్నారు. ఆ శాటిలైట్ ఏంటంటే లేజర్ అమర్చి ఆ శాటిలైట్ లాంచ్ అయిపోతున్నారు. సో ఆ శాటిలైట్ లో ఉన్నటువంటి లేజర్ ఏదైతే ఉందో ఆ లేజర్ వీటన్నిటిని కూడా స్టడీ చేయబోతుందండి. సో అంటే ఇక్కడ మెయిన్గా వీళ్ళు ఏం చేస్తున్నారు, సో అంతరిక్ష నౌకలు మనం ఏదైతే శాటిలైట్స్ లాంచ్ చేస్తూ ఉంటామో ఈ శాటిలైట్స్ లాంచ్ చేసినప్పుడు వాటికి ఎఫెక్ట్ అవ్వకుండా ఈ శాటిలైట్స్ అంతరిక్ష నౌకల యొక్క జీవితాన్ని పొడిగించడం వంటి అంతరిక్ష సేవల కోసం వ్యాపార అవకాశాలని అధ్యయనం చేయడం కోసంగా ఇటీవల వీళ్ళైతే ఈ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో అయితే ఇక్కడ అంతరిక్ష వ్యర్థాలంటే ఏంటి, అసలు అంతరిక్ష శిథిలాలు అని కూడా మనం పిలుస్తాము, స్పేస్ డెబ్రిస్ అని చెప్పేసి పిలుస్తారండి. ఇది ఏంటంటే యాక్చువల్గా ఇది మన యొక్క భూగ్రహం అనుకోండి. దిస్ ఈజ్ ద ఎర్త్. సో ఇది మన భూమి అయితే మన భూమి యొక్క స్పేస్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మన భూమి యొక్క కక్షలు అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది లో ఎర్త్ ఆర్బిట్ అనుకోండి, సో ఇది ఒక కక్ష, తర్వాత మరొక కక్ష, ఇలాగ కక్షలు ఉంటాయి మన భూమి పైన. ఈ కక్షలు అనేటువంటివి ఉంటాయి. సో అయితే ఈ కక్షల్లో లేదా మన యొక్క భూమి వాతావరణంలో, మన యొక్క భూమి వాతావరణం అంటే మన భూభాగం నుంచి పైకి వెళ్ళే కొద్దీ సో ఇక్కడ అనేక రకాలైనటువంటి శిథిలాలు ఉన్నాయండి. ఈ శిథిలాల్లో కొన్ని ఏంటంటే అసలు మనం ఏదైతే మన భారతదేశం కానీ ఇతర దేశాలు కానీ ఏవైతే శాటిలైట్స్ లాంచ్ చేస్తున్నాయో ఇంతకుముందు ఆ శాటిలైట్స్ కొన్ని రోజులకి ఏమవుతాయి, లైక్ కొన్ని సంవత్సరాల తర్వాత అవి పనిచేయకుండా పోతాయి. సో పనిచేయకుండా పోయిన తర్వాత అవి అక్కడే మిగిలిపోతాయి, అదే కక్షలో అవి మిగిలిపోతాయి. అవి ఒక రకమైనటువంటి శిథిలాలు. సో అవి కొన్ని సంవత్సరాలకి ఒక శాటిలైట్ ఇంకొక శాటిలైట్ ఢీకొని అవి చిన్న చిన్న పీసెస్గా వేరిపోవడం. సో ఈ విధంగా కొన్ని శిథిలాలు అనేటువంటివి ఉంటాయి. సో ఇవి కాకుండా అదర్ లైక్ మనకి స్పేస్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పదార్థాలు ఇక్కడ డెబ్రిస్గా ఉంటాయి. సో ఇవి ఏంటంటే మన భూమి చుట్టూ ఈ కక్షల్లో ఇవి కూడా తిరుగుతూ ఉంటాయి. ఇవి చాలా ప్రమాదకరం అండి.
ఇవి చాలా ప్రమాదకరం. వేటికంటే మనం మరలా ఒక కొత్త శాటిలైట్ని లాంచ్ చేసామండి. ఈ కొత్త శాటిలైట్ని లాంచ్ చేసి ఆ కక్షలోకి పంపించినప్పుడు ఈ శిథిలాలు ఏవైతే ఉన్నాయో ఈ శిథిలాలు కనుక వచ్చి ఆ శాటిలైట్కి తగిలితే ఆ శాటిలైట్ క్రాష్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో ఎంతో ఖర్చు పెట్టి ఆ శాటిలైట్ని మనం పంపించడం జరుగుతుంది. ఆ శాటిలైట్ అనేది పనిచేయకుండా పోయేదానికి అవకాశం ఉంటుంది. అలాగే దీనివలన మన భూమికి కూడా ఎంతో ప్రమాదం ఉంది. సో ఈ శిథిలాలు కనుక పెద్దవైనట్లయితే సో అవి ఈ భూ కక్షలో నుంచి భూమి మీదకి కనుక ప్రవేశించినట్లయితే సో అప్పుడు భూమి మీద సముద్రాల్లో పడితే అక్కడ నుంచి సునామీలు రావడం కానీ, లేకుంటే డైరెక్ట్గా జనావాస ప్రాంతాల్లో పడితే అక్కడ ప్రమాదాలు జరగడం కానీ, సో ఇలాంటి అనేక రకాలైనటువంటి ప్రమాదాలు వీటి వలన ఉన్నాయి. కాబట్టి ఈ భూ కక్షలో ఉండేటువంటి లేదా భూమి యొక్క వాతావరణంలో తిరిగి అవి ప్రవేశించేటువంటి శకలాలు ఏవైతే ఉంటాయో సో వాటి మూలకాలతో సహా పనికిరాని కృత్రిమ వస్తువులుగా మనం ఈ అంతరిక్ష శిథిలాలని నిర్వచించడం జరుగుతుందండి. సో ఈ కక్షలో ఉన్నటువంటి 35,150 ట్రాక్ చేయబడినటువంటి వస్తువుల్లో కేవలం 25% మాత్రమే పనిచేస్తున్నటువంటి ఉపగ్రహాలు ఉన్నాయని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ చెప్పడం జరిగింది. సో ఇంకా మనం మైక్రో డెబ్రిస్ కనుక తీసుకున్నట్లయితే, చిన్న చిన్న పీసెస్ కనుక తీసుకున్నట్లయితే సో ఇవి ఇంకా కొన్ని లక్షల్లో ఉన్నాయి. సో కాబట్టి అలాంటి వాటన్నిటిని కూడా స్టడీ చేసేదానికి, వాటిని స్టడీ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనం నెక్స్ట్ శాటిలైట్స్ లాంచ్ చేసేటప్పుడు వాటికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. దానికోసమే రీసెంట్గా జపాన్ దేశానికి చెందినటువంటి ఆర్బిటల్ లేజర్స్ అనేటువంటి స్టార్టప్ సంస్థ, తర్వాత మన భారతదేశానికి సంబంధించినటువంటి INS PECITY అనేటువంటి స్టార్టప్ సంస్థ రెండు కూడా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. హాయ్ అండి, జాను గారు, వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ ఇక్కడ మన భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ గురించి మనం తెలుసుకుందాం. తర్వాత జపాన్ దేశం యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ గురించి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జపాన్ దేశానికి సంబంధించిన స్టార్టప్ సంస్థ, స్పేస్కి సంబంధించిన స్టార్టప్ సంస్థ కాబట్టి వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, దీని షార్ట్కట్లో మనం ఇస్రో అంటాం, ఇంగ్లీష్లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీన్ని స్థాపించింది 1969 ఆగస్ట్ 15 అండి. సో అంతకుముందు యాక్చువల్లీ 1962 సంవత్సరంలో ఇన్కాస్పర్ అని చెప్పేసి దీన్ని పిలిచేవారు. 1969 వరకు, 69 నుంచి దీన్ని మనం ఇస్రోగా మార్చడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఉంటుంది. అండ్ ప్రస్తుతం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ యొక్క చైర్మన్గా ఉన్నటువంటి వారు ఎస్ సోమనాథ్. ఈయన ఇస్రో యొక్క 10వ చైర్మన్గా ప్రస్తుతం పనిచేస్తున్నారండి. అండ్ ప్రాథమిక అంతరిక్ష నౌకాశ్రయాలు ఇస్రోకి సంబంధించి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఒకటి, తర్వాత తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్, తర్వాత కులశేఖరపట్నం స్పేస్ పోర్ట్, ఇవన్నీ కూడా మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థకి సంబంధించినటువంటి ప్రాథమిక అంతరిక్ష నౌకాశ్రయాలు. తర్వాత జపాన్ దేశానికి సంబంధించినటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థని మనం షార్ట్కట్లో జక్సా అంటాం. ఇది కూడా క్వశ్చన్స్ అడుగుతారండి. జక్సా అనేది ఈ కింది వాటిలో ఏ దేశం యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ అంటారు? జక్సా అనేది జపాన్ దేశం యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ. ఓకే, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ అంటారు. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ దీని యొక్క ఫుల్ ఫామ్. దీన్ని స్థాపించింది 2003వ సంవత్సరంలో. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జపాన్ దేశం యొక్క క్యాపిటల్ టోక్యోలోని చోపులో ఉంటుందండి. చోఫులో ఉంటుంది. అండ్ దీని యొక్క ప్రజెంట్ అడ్మినిస్ట్రేటర్గా ఉంది హిరోషి యమకావా. జక్సా జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ యొక్క అడ్మినిస్ట్రేటర్ అండి. సో నెక్స్ట్ వన్ గాధిమై పండుగ, గాధిమై ఫెస్టివల్. ఇదైతే మనకి ఇప్పుడు వార్తల్లో ఉంది. ఇది ఒక కాంట్రవర్షియల్ ఫెస్టివల్గా కూడా మనం చెప్పొచ్చండి. చాలా వివాదాస్పదమైనటువంటి పండుగగా ఇదైతే ప్రస్తుతం ఉంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇమేజ్లో. ఇమేజ్ని చూస్తేనే మనకి అర్థమవుతుంది ఎంత క్రూరమైనటువంటి పండుగ అనేది ఇది. ఇక్కడ మీరు చూసినట్లయితే అనేక వందల వేల జంతువుల్ని వీళ్ళు ఈ విధంగా ఈ పండుగ పేరుతో బలి ఇవ్వడం జరిగింది. ఓకే, గాధిమై పండుగ అంటాం. ఈ గాధిమై పండుగ అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశం యొక్క నేబరింగ్ కంట్రీ అనేటువంటి నేపాల్ దేశంలో జరుపుకునేటువంటి పండుగ గాధిమై ఫెస్టివల్. ఏ దేశంలో జరుపుకుంటారంటే ఇది ప్రతి సంవత్సరం నేపాల్ దేశంలో జరుపుకుంటారు. సో దీంట్లో ఏంటంటే మన భారతదేశం నుంచి కూడా చాలా జంతువుల్ని తీసుకువెళ్ళి వీరు ఈ పండుగ పేరుతో ఇక్కడ బలి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది అనేక సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. మన భారతదేశం యొక్క సుప్రీంకోర్టు కూడా లాస్ట్ టైం తీర్పునిచ్చింది 2014. ఆ టైంలో మన భారతదేశం నుంచి జంతువుల్ని ఈ ఫెస్టివల్కి ఎవరు కూడా అమ్మకూడదు ఈ నేపాల్ దేశానికి అని కూడా ఇది తీర్పునివ్వడం జరిగింది.
అండ్ ఈవెన్ నేపాల్ దేశం యొక్క సుప్రీంకోర్టు కూడా ఈ జంతువుల్ని బలి ఇవ్వకూడదు ఈ పండగ అని చెప్పేసి వారు తీర్పునివ్వడం జరిగింది. బట్ అదైతే ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. ఇప్పటికీ కూడా వీళ్ళు ఈ విధంగా బలి అయితే ఇవ్వడం జరుగుతుంది. పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్, ఇది మన భారతదేశానికి సంబంధించినటువంటిది. ఇది డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 9 వరకు జరిగినటువంటి గాధిమై ఫెస్టివల్ సందర్భంగా జంతువుల్ని సామూహికంగా వధించడాన్ని ఆపడానికి నిర్ణయాత్మకమైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ నేపాల్ దేశం యొక్క ప్రస్తుత ప్రధాని అయినటువంటి కేపీ శర్మ ఓలీని కోరడం జరిగింది. నేపాల్ దేశం యొక్క ప్రస్తుత ప్రధాని కేపీ శర్మ ఓలీ ఈయన్ని కోరింది. బట్ ఈ బలి అయితే ప్రధానంగా ఇక్కడ జరుగుతూ ఉంది. ఇది యాక్చువల్లీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారండి. ఎవ్రీ ఇయర్ కాదండి. ఇది ఘాదిమై ఫెస్టివల్ అనేటువంటిది ఈ నేపాల్ దేశంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఎడిషన్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా నేపాల్ దేశంలో బారా జిల్లాలోని గాధిమై ఆలయంలో నిర్వహించడం జరిగింది. జంతు బలికి ప్రసిద్ధి చెందినటువంటి పండుగ అండి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత వివాదాస్పద వధ ఈవెంట్లలో ఒకటిగా కూడా చెప్తారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద జంతుబలి పండుగల్లో ఒకటిగా మనం చెప్పొచ్చు. నేపాల్, భారతదేశం మరియు వెలుపల నుంచి ఇతర దేశాల నుంచి కూడా భక్తులు ఈ ఫెస్టివల్కి అయితే ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఓకే, నేపాల్ని మనం అఫీషియల్గా చెప్పాలంటే ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ నేపాల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మన దక్షిణాసియాలో ఉండేటువంటి ల్యాండ్ లాక్డ్ కంట్రీ అండి. దీని యొక్క క్యాపిటల్ కాఠ్మాండు నేపాల్ యొక్క క్యాపిటల్. అండ్ నేపాల్ యొక్క ప్రజెంట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాడు రామ్చంద్ర పౌడెల్. ఈయన నేపాల్ దేశం యొక్క 3వ అధ్యక్షునిగా ఉన్నారు. అండ్ నేపాల్ దేశం యొక్క ప్రధాని కేపీ శర్మ ఓలీ. నేపాల్ దేశం యొక్క కరెన్సీ నేపాల్ రూపాయి. తర్వాత మన భారతదేశం యొక్క నేబరింగ్ కంట్రీ ఈ నేపాల్ అనేది మన భారతదేశంతో ఇది సరిహద్దు పంచుకుంటా ఉంది. మన భారతదేశంతో 1751 కిలోమీటర్ల భూ సరిహద్దుని ఈ నేపాల్ దేశం పంచుకుంటా ఉందండి. ఇది మన భారతదేశంలో 5 రాష్ట్రాల గుండా వెళ్తుంది ఈ సరిహద్దు అనేటువంటిది. బీహార్ రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటుంది నేపాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తర్వాత పశ్చిమ బెంగాల్. ఈ 5 రాష్ట్రాలతో నేపాల్ దేశం సరిహద్దు పంచుకుంటుంది. నేపాల్ దేశం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది అంటారు సింపుల్గా 5 స్టేట్స్ అండి. నేపాల్ 5 స్టేట్స్. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, NEPAL. నేపాల్ స్పెల్లింగ్ ఇంగ్లీష్లో మీరు చెప్పాలంటే NEPAL. ఎన్ని లెటర్స్ ఉన్నాయండి? 5 లెటర్స్ ఉన్నాయి. నేపాల్ దేశంలో ఈ 5 లెటర్స్ ఉన్నాయి మనకి. ఈ 5 లెటర్స్ మన భారతదేశంతో నేపాల్ ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది? 5 స్టేట్స్. ఓకేనా, 5 ఇలా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నేమ్స్ చూస్తే మీరు ఆటోమేటిక్గా లైక్ మ్యాప్ చూస్తే మీకు అర్థమైపోతుంది. బీహారు, సిక్కిము, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ ఈ 5 రాష్ట్రాలతో నేపాల్ దేశం సరిహద్దు పంచుకుంటూ ఉంది. నెక్స్ట్, అంతర్జాతీయ సౌర కూటమి ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ మీద సంతకం చేసినటువంటి మోల్డోవా. ఈ మోల్డోవా దేశం ఇటీవల ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ మీద సంతకం చేయడం జరిగిందండి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే ఏంటి అసలు? ఇక్కడ అంతర్జాతీయ సౌర కూటమి అంటారు తెలుగులో. అంతర్జాతీయ సౌర కూటమి. ఈ అంతర్జాతీయ సౌర కూటమి అనేటువంటి దాన్ని 2015వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశం యొక్క క్యాపిటల్ అయినటువంటి ప్యారిస్లో జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 ఏదైతే ఉందో దీంట్లో ప్రధానంగా దీన్ని ప్రతిపాదించడం జరిగింది. దీన్ని ప్రతిపాదించినటువంటి వారు మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే ఫ్రాన్స్ దేశం యొక్క ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్. సో వీరిద్దరు కలిసే ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది తీసుకొచ్చారు. అంతర్జాతీయ సౌర కూటమి అనేది తీసుకురావడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మన భారతదేశంలోనే గురుగ్రామ్లో ఉంటుందండి. గురుగ్రామ్లో అంతర్జాతీయ సౌర కూటమి యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే దీని యొక్క లక్ష్యం ఏంటి అసలు? ఇది ఎందుకు తీసుకొచ్చారు? అంతర్జాతీయ సౌర కూటమి అంటే సౌర అంటే సూర్యుని నుంచి వచ్చేటువంటి వేడి ఏదైతే ఉందో దాని ద్వారా
విద్యుత్ని ఉత్పత్తి చేసేదానికి. సో కాబట్టి మనం ఈ సోలార్ ప్లేట్స్ ఇవి ఏర్పాటు చేసి ఫోటోవోల్టాయిక్ సెల్స్ అవి సెటప్ చేసి వాటి ద్వారా సౌరశక్తిని ఉత్పత్తి చేయడానికి. సో సౌరశక్తి పరిష్కారాల్ని అమలు చేయడం ద్వారా మనం వాతావరణ మార్పులను ఎదుర్కోవచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే ఎనర్జీ యూజ్ చేస్తా ఉన్నామో బొగ్గు ద్వారా వీటి ద్వారా వచ్చేటువంటి వీటిలో కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివి ఎక్కువగా కర్బన ఉద్గారాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి వాతావరణంలోకి. దీనివల్ల మన యొక్క వాతావరణానికి అనేక రకాలైనటువంటి చెడు జరుగుతూ ఉంది. కాబట్టి అలాంటి వాటిని ఎదుర్కోవడానికి మనం ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీస్ వైపు వెళ్తూ ఉన్నాం. వాటిలో ప్రధానమైనటువంటిది సౌరశక్తి అనేది. సో కాబట్టి ఈ ప్రయత్నంలో భాగంగా మన భారతదేశం ఫ్రాన్స్ రెండింటి మధ్య సహకార చొరవగా ఈ అంతర్జాతీయ సౌర కూటమిని అయితే మనం చెప్పొచ్చు. దీని యొక్క లక్ష్యం ఏంటంటే వ్యూహం వీళ్ళు ప్రధానంగా 1000 అనేటువంటి వ్యూహం అయితే ఇక్కడ తీసుకున్నారు. దీంట్లో ఏంటంటే 2030 సంవత్సరం నాటికి $1000 బిలియన్ల ఈ సౌర విద్యుత్తుని ఉత్పత్తి చేసేదానికి పెట్టుబడి పెట్టాలి. అలాగే 2030 సంవత్సరానికి 1,000 మిలియన్ల మందికి ఎనర్జీ యాక్సెస్ ఇవ్వాలి. అంటే సౌర విద్యుత్ అనేది అందుబాటులోకి తీసుకురావాలి. తర్వాత 1000 గిగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయాలి 2030 సంవత్సరం నాటికి అనేది దీంట్లో ప్రధానమైనటువంటి లక్ష్యంగా మనం చెప్పొచ్చు. సో ఈ విధంగా మనం అంతర్జాతీయ సౌర కూటమిని ఏర్పాటు చేస్తున్నాం. ఈ అంతర్జాతీయ సౌర కూటమికి సంబంధించి ఏదైతే దేశాలు దాంట్లో చేరుతాయో దానికి సంబంధించినటువంటి ఒక ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ అనేది మనం తీసుకొచ్చున్నాం. ఈ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ మీద ఏవైతే సంతకాలు చేస్తాయో ఆ దేశాలన్నీ కూడా అంతర్జాతీయ సౌర కూటమిలో భాగం అన్నట్లు. సో వాటికి ఆ దేశాలకి సపోర్ట్ చేసి ఆ దేశాల్లో కూడా ఎక్కువగా సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సభ్య దేశాలన్నీ కూడా అంతర్జాతీయ సౌర కూటమిలో చేరేదానికి మన భారతదేశం కానీ ఫ్రాన్స్ కానీ ఇవి ఆహ్వానించడం జరిగింది. ఏ దేశమైనా చేరొచ్చు. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఈ అంతర్జాతీయ సౌర కూటమిలో చేరినటువంటి దేశం ఏంటంటే మోల్డోవా. ఈ మోల్డోవా దేశం అధికారికంగా అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిందండి ఇప్పుడు. అండ్ ఇది అంతర్జాతీయ సౌర కూటమిలో చేరినటువంటి 105వ సభ్య దేశం. 105వ సభ్య దేశం. అండ్ ఇంతకుముందు రీసెంట్గా మనం చూస్తే లాస్ట్ మంత్లో ఆర్మేనియా దీంట్లో చేరిందండి. ఆర్మేనియా చేరింది. ఆర్మేనియా యాక్చువల్గా అంతర్జాతీయ సౌర కూటమిలో చేరినటువంటి 104వ దేశం. అండ్ ఇప్పుడు మోల్డోవా వచ్చేసరికి దీంట్లో చేరినటువంటి 105వ సభ్య దేశం. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా చేరినటువంటి దేశాలు ఏంటని కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది. దీన్ని రీసెంట్గా ఈ అంతర్జాతీయ సౌర కూటమి ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ మీద మన భారతదేశం యొక్క క్యాపిటల్ న్యూఢిల్లీలో మన భారతదేశం యొక్క ప్రస్తుత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అలాగే మోల్డోవా దేశం యొక్క డిప్యూటీ ప్రధానమంత్రి మిహాయ్ పాప్సోయ్ వీళ్ళిద్దరు కూడా ఈ సంతకం చేయడం జరిగిందండి. ఓకేనా. సో దీంట్లో భాగంగా ఏంటంటే గ్లోబల్ ఎక్స్పాన్షన్ చేస్తారు. అంతర్జాతీయ సౌర కూటమి గ్లోబల్ ఎక్స్పాన్షన్ చేయడం జరుగుతుంది. తర్వాత సౌర విద్యుత్ కూడా ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరుగుతుందండి. అండ్ ఇది మోల్డోవా. సో మోల్డోవా ఐఎస్ఏలో చేరినటువంటి 104వ దేశం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో చేరినటువంటి 105వ దేశం. ఇది వచ్చేసి యాక్చువల్గా ఐరోపాలో ఉండేటువంటి ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ అండి. మోల్డోవా అనేది ఐరోపా ఖండంలో ఉండేటువంటి ఒక దేశం. దీని యొక్క రాజధాని చిసినావు మోల్డోవా దేశం యొక్క రాజధాని. అండ్ మోల్డోవా దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వారు మయా సందు. అండ్ దీని యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేసరికి డోరిన్ రీసిన్. అండ్ మోల్డోవా దేశం యొక్క కరెన్సీ మోల్డోవన్ ల్యూ. మోల్డోవా దేశం యొక్క కరెన్సీ అండి. నెక్స్ట్ జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఇది ఈరోజు మీకు న్యూస్ పేపర్ కటింగ్ అండి. ముంబై ఢిల్లీ రూట్ ర్యాంక్డ్ వరల్డ్స్ 8th బిజియెస్ట్ డొమెస్టిక్ ఫ్లైట్ రూట్ ఇన్ 2024. అంటే ఈ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో మనం ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మీరు మీ సిలబస్ కనుక చూస్తే జాగ్రఫీ సిలబస్ దాంట్లో రవాణా వ్యవస్థ అనేటువంటిది కూడా కాన్సెప్ట్ మీకు ఉంటుంది. సో ఈ రవాణా వ్యవస్థలో భాగమే ఇది. ఇప్పుడు వన్ ఆఫ్ ది రవాణా వ్యవస్థ ఎయిర్ ట్రాన్స్పోర్ట్, వాయు రవాణా, ఎయిర్ ట్రాన్స్పోర్ట్. సో ఈ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అనేది అత్యంత ఖర్చుతో కూడుకున్నటువంటిది, అలాగే అత్యంత వేగవంతమైనటువంటిది కూడా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అండి. దీనికి సంబంధించి రీసెంట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది OAG అనేటువంటి సంస్థ. ఈ OAG అనేటువంటి సంస్థ ఏంటంటే ఇది అంతర్జాతీయంగా కూడా ఇంటర్నేషనల్ ఏవియేషన్ అండ్ ట్రావెల్ డేటా అండ్ అనలిటిక్స్కి సంబంధించినటువంటి ఒక సంస్థ. అంతర్జాతీయంగా
ఏదైతే ట్రావెల్ చేస్తూ ఉంటారో విమానాల్లో వీటిల్లో వాటి యొక్క డేటా వాటి మీద అనలిటిక్స్ చేసి అధ్యయనం చేసి వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఇచ్చేటువంటి పరిశోధన సంస్థ అండి. సో ఇదైతే రీసెంట్గా ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ రిపోర్ట్ ప్రకారంగా మనం చూసినట్లయితే 2024 సంవత్సరంలో ప్రపంచ అత్యంత రద్దీగా ఉండేటువంటి దేశీయ విమాన మార్గంగా 8వ స్థానంలో మన భారతదేశం నుంచి ముంబై ఢిల్లీ మార్గం నిలిచింది. ముంబై ఢిల్లీ మార్గం. సో భారతదేశం ప్రపంచంలోని 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా అయితే ప్రస్తుతం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రధాన విమానయాన మార్కెట్లో కూడా మన భారతదేశం ఒకటిగా ప్రస్తుతం ఉంది. దక్షిణ కొరియాలో ఉన్నటువంటి జెజు ఇంటర్నేషనల్ సియోల్ గింపో మార్గం ఏదైతే ఉందో, ఓకేనా. సో దక్షిణ కొరియా దేశంలోని జెజు ఇంటర్నేషనల్ సియోల్ గింపో మార్గం. సో ఇది 2024 సంవత్సరంలో 14.18 మిలియన్ల సీట్ల సామర్థ్యంతో ఆసియా పసిఫిక్లో అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత రద్దీ అయినటువంటి రూట్గా నిలిచిందండి. అత్యంత రద్దీగా ఉండేటువంటి దేశీయ విమానయాన మార్గంగా ఇది మొదటి స్థానంలో నిలిచింది. సో వాస్తవానికి 2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా మొదటి 5 దేశీయ మార్గాలు గత సంవత్సరం మాదిరిగానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఏదైతే ఉన్నాయో అదే విధంగా ఉన్నాయండి. 2024 సంవత్సరంలో ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండేటువంటి 10 దేశీయ విమానయాన మార్గాల జాబితాలో ఆసియా పసిఫిక్ ప్రాంతం ఆధిపత్యం చెలాయించింది. సో ఈ జాబితాలో జపాన్ నుంచి 3 మార్గాలు ఉన్నాయి, చైనా నుంచి 2 మార్గాలు ఉన్నాయి, మన భారతదేశం, దక్షిణ కొరియా, వియత్నాం, ఆస్ట్రేలియా, తర్వాత సౌదీ అరేబియా నుంచి ఒక్కొక్క మార్గం ఉన్నాయి. ఈ లిస్ట్ అంతా కూడా అయితే మీకు ఇక్కడ ఇచ్చిందండి. టాప్ 10 బిజియెస్ట్ డొమెస్టిక్ ఫ్లైట్ రూట్స్ ఇన్ ది వరల్డ్ ఫర్ ద ఇయర్ 2024. అండ్ వీటిని ఇచ్చింది ఓఏజీ డొమెస్టిక్ ఎయిర్లైన్ కెపాసిటీ ప్రకారంగా ఈ క్యాలిక్యులేట్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది CJU-GMP, జేజు సియోల్ గింపో అంటాం ఈ రూట్, ఓకేనా. జేజు సియోల్ గింపో అనేటువంటి రూట్. హాయ్ అండి ఆర్ఎస్కే గారు, వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బ్రెయిన్ బజ్ అకాడమీ. అండ్ సెకండ్ ప్లేస్లోకి వచ్చేసరికి సప్పోరో టోక్యో హనేడా రూట్, ఓకేనా. సో 3వ స్థానంలోకి వచ్చేసరికి ఫుకోకా టోక్యో హనేడా రూట్. అండ్ 4వ స్థానంలోకి వచ్చేసరికి హనోయ్ హోచి మిన్ సిటీ రూట్. ఇది 4వ అత్యంత బిజియెస్ట్ రూట్ అన్నట్లు. అండ్ 5th ప్లేస్లోకి వచ్చేసరికి మెల్బోర్న్ సిడ్నీ రూట్ 5th ప్లేస్. ఇలాగ టాప్ 10 ప్లేసెస్ టోటల్ రూట్స్ విత్ ఆ కంట్రీ మ్యాప్తో ఆ రూట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేటువంటిది కూడా మీకు ఇక్కడ బ్లాక్ కలర్లో చూపించు చూడండి. ఈ విధంగా క్లియర్గా అయితే మీకు ఇక్కడ రూట్ మ్యాప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను లిస్ట్ కూడా ఇచ్చిన జేజు ఇంటర్నేషనల్ సియోల్ గింపో రూట్, ఇది వచ్చేసి బిజియెస్ట్ రూట్ అండి. బిజియెస్ట్ రూట్ 2024 సంవత్సరంలో, 2023 సంవత్సరంలో కూడా ఇదే బిజియెస్ట్ రూట్. 2023 ర్యాంకు, 2024 ర్యాంకుల్లో కూడా ఇదే బిజియెస్ట్గా ఉంది. 2వ స్థానంలో వచ్చేసరికి సప్పోరో న్యూ చిటోసే, తర్వాత టోక్యో హనేడా రూట్, ఇది సెకండ్ ప్లేస్. ఈ విధంగా ఈ రూట్స్ అయితే మీరు ఒకసారి చదవండి. టాప్ 10 ఇచ్చిన అట్లీస్ట్ మీరు ఫస్ట్ ప్లేస్లో ఉండేటువంటి రూట్ మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మన భారతదేశం నుంచి దీంట్లో 8వ స్థానంలో ఉంది ముంబై ఢిల్లీ రూట్. 9వ స్థానంలో నిలిచిందండి, 9th ప్లేస్, ఓకేనా. సో 9th ర్యాంక్లో నిలిచింది ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ 9th ర్యాంక్లో ఉంది. సో ఈ సంవత్సరం 8వ స్థానంలో ఉందండి, 8th ప్లేస్లో ఉంది, ఓకేనా. ముంబై ఢిల్లీ రూట్ ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి, 8th ప్లేస్ ఈ సంవత్సరం మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత బిజియెస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ రూట్స్ కూడా ఇచ్చారు, అంటే అంతర్జాతీయంగా ఫ్లైట్ రూట్స్. అంతర్జాతీయంగా అంటే ఏంటి, ఒక దేశం నుంచి ఇంకో దేశం వరకు, ఓకేనా, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి. అండ్ నేషనల్ అంటే ఒక దేశంలోనే, అదే దేశంలో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం వరకు. అండ్ ఇంటర్నేషనల్గా మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్గా ఫస్ట్ ప్లేస్లో నిలిచినటువంటిది హాంకాంగ్ తైపీ అండి. హాంకాంగ్ తైపీ రూట్ వచ్చేసి దిస్ ఈస్ ద బిజియెస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ రూట్ ఫర్ ద ఇయర్ 2024. తర్వాత 2వ స్థానంలో నిలిచినటువంటిది కైరో జదా రూట్, ఓకేనా. సో అండ్ 3వ స్థానంలో నిలిచింది సియోల్ ఇంచియాన్ నుంచి టోక్యో నరీతా రూట్, ఓకేనా. సో ఇది వచ్చేసి 3rd ప్లేస్లో నిలిచింది, ఓకే, 3rd ప్లేస్లో. అండ్ ఇక్కడ యాక్చువల్లీ మన భారతదేశం నుంచి అయితే ఈ ఇంటర్నేషనల్ బిజియెస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ రూట్స్లో మన భారతదేశం నుంచి అయితే ఏ రూట్ కూడా లేదు, ఇవన్నీ కూడా అదర్ కంట్రీస్కి సంబంధించి. సో కాబట్టి మీరైతే మెయిన్ అట్లీస్ట్ ఒక 3 ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి, వీటిలో సరిపోతుంది. అండ్ ఈ రిపోర్ట్ రిలీజ్ చేసింది యాక్చువల్గా ఓఏజీ సంస్థ.
ఇది యునైటెడ్ కింగ్డమ్లో ఉంటుందండి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్. ఇది గ్లోబల్ ట్రావెల్ డేటా ప్రొవైడర్ సంస్థ అండి. దీన్ని స్థాపించింది 1929వ సంవత్సరంలో. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఇంగ్లాండ్ దేశంలోని లుటన్లో ఉంటుంది. ఇంగ్లాండ్ దేశంలోని లుటన్లో ఓఏజీ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. దీని యొక్క ప్రజెంట్ CEO ఫిల్ కాలో ఓకేనా. సో అండ్ దీని యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ మాతృ సంస్థ అంటామండి. పేరెంట్ ఆర్గనైజేషన్కి వచ్చేసరికి విట్రువియన్ భాగస్వాములు అంటారు. విట్రువియన్ భాగస్వాములు దీని యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఇది ఈరోజు మీకు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అండి. గగన్యాన్ అసెంబ్లీ ఆఫ్ HLV-M3 బిగిన్స్ అట్ ఇస్రో ఫర్ అన్క్రూడ్ ఫ్లైట్. ఓకే, సో ఇక్కడ గగన్యాన్ అంటే మీకు ప్రధానంగా గుర్తు రావాల్సింది మన భారతదేశం యొక్క మొట్టమొదటి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. అంటే మన భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా మానవుల్ని అంతరిక్షంలోకి పంపించడం జరుగుతుంది. పంపించి వారిని మన భూమి యొక్క లో ఎర్త్ ఆర్బిట్ ఏదైతే ఉందో, సో మన భూమి నుంచి ఈ కక్ష ఏదైతే ఉందో లో ఎర్త్ ఆర్బిట్ అంటాం. సో ఈ కక్షలోకి పంపించడం జరుగుతుంది. ఈ కక్షలోకి పంపించి 5 నుంచి 7 రోజుల పాటు వారు అక్కడే ఉంటారండి. సో అక్కడి నుంచి తిరిగి మరలా అరేబియన్ సముద్రంలో వీళ్ళు ల్యాండ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా గగన్యాన్ మిషన్ అయితే 2025వ సంవత్సరంలో వచ్చే సంవత్సరంలో మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టాలని చెప్పేసి దానికి సంబంధించి సన్నద్ధాలు చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ గగన్యాన్ మిషన్కి సంబంధించి ఫస్ట్ టైం వీళ్ళు HLV-M3 అంటే ఇది దీని యొక్క రాకెట్ అండి. ఈ గగన్యాన్ మిషన్కి సంబంధించి ఈ వీళ్ళని తీసుకెళ్లేటువంటి రాకెట్ పేరు HLV-M3. దీన్ని ఇప్పుడు అన్క్రూడ్ ఫ్లైట్ అంటే ఫస్ట్ టైం దీంట్లో మనుషులు ఎవరు లేకుండా వీళ్ళు దీన్ని అసెంబ్లీ చేస్తూ ఉన్నారు. 2025వ సంవత్సరంలో తొలిసారిగా సిబ్బంది లేనటువంటి గగన్యాన్ ప్రయోగం కోసం HLV-Mని అసెంబ్లింగ్ చేయడం ఇప్పుడు మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రారంభించడం జరిగింది. దీన్ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏదైతే ఉందో, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సో ఇక్కడ మానవ రేటెడ్ లాంచ్ వెహికల్ మార్క్ 3 ఓకేనా. సో మానవ రేటెడ్ లాంచ్ వెహికల్ మార్క్ 3 హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ అండి. దీని యొక్క ఫుల్ ఫామ్ HLV-M3 యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ మార్క్ 3. దీన్ని ఇప్పుడు అసెంబ్లీ చేస్తూ ఉన్నారండి. సో అంతరిక్ష పరిశోధన కార్యక్రమంలో ఇది కీలక మైలురాయిగా మనం చెప్పొచ్చు. ఇది గగన్యాన్ జీవన్ ప్రయోగ ప్రచారానికి నాంది పలికిందండి. 2025వ సంవత్సరంలో మనం గగన్యాన్ మిషన్ అనేది ప్రయోగించాలని చెప్పేసి దానికి సంబంధించి సన్నద్ధాలు చేస్తూ ఉన్నాం. ఈ మానవ అంతరిక్షయాన కార్యక్రమం కింద మన భారతదేశం నుంచి కొంతమందిని ఒక 3 అంతరిక్షంలోకి పంపించి వారిని ఒక 5 నుంచి 7 రోజుల పాటు లో ఎర్త్ ఆర్బిట్లోనే ఉంచి తర్వాత మరలా తిరిగి మన భూమి మీదకి తీసుకురావాలనేటువంటిది మన యొక్క లక్ష్యం. సో యాక్చువల్గా ఇది కనుక సక్సెస్ఫుల్ అయితే ఇప్పటి వరకు ఇలాగా మానవుల్ని అంతరిక్షంలోకి పంపించేటువంటి ఆ పరిజ్ఞానం కలిగి ఉన్నటువంటి దేశాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, తర్వాత రష్యా, ఆ తర్వాత చైనా. ఈ 3 దేశాలు మాత్రమే కలిగి ఉన్నాయి. సో వీటి తర్వాత మన భారతదేశం ప్రపంచంలోనే 4వ స్థానంలో నిలుస్తుందండి వన్స్ కనుక మనం దీంట్లో సక్సెస్ఫుల్ అయినట్లయితే. ఓకేనా. సో రీసెంట్గా ఈవెంట్ డిసెంబర్ 18వ తేదీన నిర్వహించడం జరిగిందండి. LV-M3X లేదా కేర్ మిషన్ అంటాం. దీని యొక్క 10వ వార్షికోత్సవం డిసెంబర్ 18వ తేదీన మనం జరుపుకున్నాం. దాంట్లో భాగంగా ఈ అసెంబ్లింగ్ అనేది వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. 2014వ సంవత్సరంలో ఈ మిషన్ క్రూ మాడ్యూల్ యొక్క విజయవంతమైనటువంటి ప్రయోగం పునరుద్ధరణతో సహా మానవ అంతరిక్షయానం కోసంగా క్లిష్టమైనటువంటి సాంకేతికతల్ని ఇది ప్రదర్శించడం జరిగింది. సో ఈ మిషన్ సమయంలో LV-M3X ఇది యాక్చువల్గా 3775 కిలోల క్రూ మాడ్యూల్ని 126 కిలోమీటర్ల సబార్బిట్ ఎత్తుకి తీసుకువెళ్ళడం జరిగింది. సో ఆ తర్వాత బంగాళాఖాతంలో రీఎంట్రీ అవ్వడం జరిగింది. సో కాబట్టి ఆ విధంగా ఎక్కువ బరువుని మోసుకెళ్ళేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వెహికల్ కాబట్టి దీన్ని అయితే ప్రజెంట్ వీళ్ళు యూజ్ చేయబోతున్నారండి. HLV-M3 అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ది LV-M3. సో LV-M3కి ఎవల్యూషన్ అండి HLV-M3 అనేటువంటి వెహికల్. దీన్ని అయితే వీళ్ళు ప్రయోగించబోతున్నారు. అండ్ రిలయబిలిటీ కూడా దీంట్లో ఎక్కువ ఉంటుందండి. అంటే విశ్వసనీయత ఎక్కువ ఉంటుంది, భద్రతా వ్యవస్థ కూడా దీంట్లో బాగా ఉంటుంది కాబట్టి దీన్ని వీళ్ళు వినియోగించబోతున్నారు. 3 దశల్లో ఉంటుందండి. ఇది 53 మీటర్ల పొడవు ఉంటుంది, 640 టన్నుల బరువు ఉంటుంది. ఈ లో ఎర్త్ ఆర్బిట్ ఏదైతే ఉందో అంటే తక్కువ భూకక్ష ఏదైతే ఉందో భూకక్షకి 10 టన్నుల్ని మోసుకెళ్ళేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నటువంటి వెహికల్ ఇది.
సో కీలకమైనటువంటి అప్గ్రేడ్లు కూడా దీంట్లో చేశారు. మానవ రేటెడ్ డిజైన్ చేయడం జరిగింది. అలాగే క్రూ ఎస్కేప్ సిస్టమ్ కూడా దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది అధిరోహణ సమయంలో అసాధారణమైనటువంటి సందర్భంలో కూడా క్రూ మాడ్యూల్ని సురక్షితంగా బయటికి పంపేస్తుంది. అక్కడ ఒకవేళ ఆ రాకెట్ పేలిపోయినా సరే అక్కడ ఉన్నటువంటి క్రూ మాడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని బయటికి పంపించేస్తే వీళ్ళు సేఫ్గా కింద ల్యాండ్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని యూజ్ చేయబోతున్నాం నెక్స్ట్ మనం లాంచ్ చేసేదానికి. ఓకేనా. సో ఇదైతే మనకి ప్రధానంగా వార్తల్లో ఉన్నటువంటిది గగనయాన్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అండి. సో గగనయాన్ మిషన్ కనుక మనం తీసుకుంటే గగనయాన్ మిషన్ ఎందుకు అసలు మనం ప్రయోగించబోతున్నాం? యాక్చువల్లీ మన భూకక్షలో 400 కిలోమీటర్ల ఎత్తులో ఒక ముగ్గురిని భారతదేశం నుంచి ఈ లో ఎర్త్ ఆర్బిట్కి పంపించాలనేటువంటి ఉద్దేశంతో మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపడుతున్నటువంటి మొదటి మానవ అంతరిక్షయాన ప్రదర్శన అండి గగనయాన్ అనేది. దీంట్లో మనం GSLV MK3 లేదా LVM3 అంటాం దీన్ని. ఇప్పుడు దీన్ని అడ్వాన్స్డ్ వచ్చేసరికి HLVM3 అంటున్నాం. HLVM3 అనేటువంటి ఈ వెహికల్ని దీంట్లో యూజ్ చేస్తూ ఉన్నారు. ఓకేనా. రాకెట్ అండి, రాకెట్ పేరు HLVM అనేటువంటి రాకెట్. సో లాంచ్ వెహికల్ మార్క్ 3 అనేవాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ మార్క్ 3 అని చెప్పేసి కూడా దీన్ని పిలుస్తూ ఉన్నాం. దీంట్లో వీళ్ళైతే పంపించబోతున్నారు. యాక్చువల్లీ ఈ గగనయాన్ అనేది 2019 సంవత్సరంలో ఇస్రో యొక్క హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ మరియు రష్యన్ ప్రభుత్వ యాజమాన్యంలో వీళ్ళు ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రష్యా దేశానికి సంబంధించి గ్లావ్ కోస్మోస్ అనేటువంటి ఈ సంస్థ మన భారతదేశం యొక్క ఈ వీరిని సెలెక్ట్ చేయడం కానీ వీళ్ళు గగనయాన్ మిషన్కి సంబంధించిన వాళ్ళని సెలెక్ట్ చేయడం కానీ వారికి శిక్షణ ఇవ్వడం కానీ అంతా కూడా మనం రష్యా ద్వారా ఈ ఒప్పందం చేస్తూ ఉన్నాం. అండ్ రీసెంట్గా కూడా మీరు చూస్తే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో కూడా మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ గగనయాన్ మిషన్కి సంబంధించి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో ప్రస్తుతానికి మానవ అంతరిక్ష విమానయాన సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి దేశాలు 3 అండి. అవి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, చైనా. ఈ 3 దేశాల తర్వాత మన భారతదేశం సక్సెస్ అయితే 4వ స్థానంలో మన భారతదేశం నిలవబోతుందండి. ఇది మన భారతదేశానికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. లైక్ మన భారతదేశంలో మైక్రోగ్రావిటీ పర్యావరణ ఔషధం కోసం కానీ, తర్వాత మెటీరియల్ సైన్స్ మీద పరిశోధన చేసేదానికి కానీ, జీవశాస్త్రం వంటి రంగాల్లో సంచలనాత్మకమైనటువంటి ఆవిష్కరణలకి దారితీస్తుందండి ఇది వన్స్ గగనయాన్ కనుక సక్సెస్ఫుల్ అయినట్లయితే. ఇది మిషన్ ఈ విధంగా ఉంటుంది. ఇది రాకెట్ అండి. ఓకేనా. సో ఇది GSLV మార్క్ 3 అంటారు, లేకుంటే HLVM3 అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. ఈ రాకెట్ ద్వారా తీసుకెళ్తారు. ఇది క్రూ. ఓకేనా. ఇది ఆర్బిట్ మాడ్యూల్. సో ఇది లో ఎర్త్ ఆర్బిట్. ఈ లో ఎర్త్ ఆర్బిట్లోకి వెళ్ళి 5 to 7 days ఇక్కడ ఉంటారండి వీళ్ళు. 5 to 7 days ఇక్కడ ఉన్న తర్వాత ఈ విధంగా ల్యాండ్ అవుతారు మళ్ళీ. సో ల్యాండ్ అయ్యి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది అరేబియా సముద్రం. సో ఈ అరేబియా సముద్రం గుజరాత్ దగ్గర అరేబియా సముద్రంలో వీరు ల్యాండ్ అవ్వడం జరుగుతుంది. సో అక్కడి నుంచి మన ఇండియన్ నేవీ వీరిని భూమి మీదకి తీసుకురావడం జరుగుతుంది. ఈ ఆపరేషన్ కూడా రీసెంట్గా చేపట్టారు. మన ఇండియన్ నేవీ ఇస్రో రీసెంట్గా ఈ ఆపరేషన్ చేపట్టింది. అది కూడా సక్సెస్ఫుల్ అయిందండి. ఈ క్రూని కూడా రీసెంట్గా సక్సెస్ఫుల్గా బయటికి తీసుకురావడం జరిగింది. దాన్ని కనుక్కొని బయటికి తీసుకొచ్చారు కూడా. సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో ఇప్పుడు ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసినాం ఈరోజు కరెంట్ అఫైర్లో. సో ప్లీజ్ ఫాలో దిస్ వన్, ఇస్రో. సో నెక్స్ట్ వన్, ఇది ఈరోజు మీకు ది ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ కటింగ్ అండి. ఇన్ ఏ ఫస్ట్ ఇమేజ్ ఆఫ్ యాక్టివ్ అండర్ వాటర్ హాట్ స్ప్రింగ్ క్యాప్చర్డ్ ఇన్ సదర్న్ ఇండియన్ ఓషన్. సో దీంట్లో మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది హాట్ స్ప్రింగ్ అంటే ఏంటి. హాట్ స్ప్రింగ్ ఈ హాట్ స్ప్రింగ్ అంటే ఏంటనేది మనం ప్రధానంగా తెలుసుకోవాలి. అండ్ దీన్ని రీసెంట్గా ఫస్ట్ టైం కనుగొనింది దక్షిణ ఇండియన్ ఓషన్లో, హిందూ మహాసముద్రంలో కనుగొన్నారు. దక్షిణ హిందూ మహాసముద్రంలో దీన్ని ఫస్ట్ టైం కనుగొనడం జరిగింది. హాట్ స్ప్రింగ్ అనేటువంటి దీన్ని హాట్ స్ప్రింగ్ అంటాం. ఓకేనా. సో దీన్ని రీసెంట్గా కనుక్కుంది సైంటిస్టులు కనుక్కున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీజన్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఓషన్ టెక్నాలజీ దీనికి సంబంధించి ఒక ఇమేజ్ కూడా తీయడం జరిగింది. ఈ హాట్ స్ప్రింగ్ అనేది యాక్టివ్గా ఉన్నట్లుగా వీళ్ళు గుర్తించడం జరిగిందండి. ఇది సదర్న్ ఇండియన్ ఓషన్లో 4500 మీటర్ల లోతులో చాలా యాక్టివ్గా ఉన్నట్లుగా వీళ్ళు గుర్తించడం జరిగిందండి. హాట్ స్ప్రింగ్ అనేటువంటి దాన్ని వీళ్ళు గుర్తించారు. సో అయితే అసలు ఏంటి హాట్ స్ప్రింగ్ అంటే ఏంటి? వీళ్ళు దీన్ని రీసెంట్గా గుర్తించారు, ఓకే. బట్ ఏంటిది హాట్ స్ప్రింగ్ అంటే అసలు అర్థం ఏంటి? సో హాట్ స్ప్రింగ్ అంటే ఏంటో తెలుసుకునే దానికి ముందుగా మనం హైడ్రోథర్మల్ వెంట్స్ అంటే కూడా తెలుసుకుంటే బెటర్. హైడ్రోథర్మల్ వెంట్స్ కూడా వీళ్ళు ఇక్కడ గుర్తించడం జరిగింది. హైడ్రోథర్మల్ వెంట్స్ అంటే ఏంటంటే మనకి యాక్చువల్గా ఈ భూమి అనేది ప్లేట్స్గా ఉంటుంది. టెక్టోనిక్ ప్లేట్స్ అంటాం. ఓకేనా.
సో ఈ టెక్టోనిక్ ప్లేట్ల దగ్గర లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే మన భూమి మీద లైక్ మన ఆసియా ఖండం ఒకటి, తర్వాత ఇక్కడ మనం చూస్తే మన భారతదేశం ఒకటి, తర్వాత మిగతా ఈ ఆసియా ఖండం ఇదంతా కూడా ఒకటి. ఈ విధంగా ఉంటుంది. మన భారతదేశం ఇది ఒక ప్లేట్ అండి, తర్వాత ఇది ఒక ప్లేట్. సో ఈ రెండు ప్లేట్స్ యాక్చువల్గా ఆపోజిట్ డైరెక్షన్స్లో మూవ్ అవుతూ ఉంటాయి. ఇలాగా ఈ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఇవి రెండు కూడా మూవ్ అవుతూ ఉంటాయి. అందువలన ఏమైందంటే ఇక్కడ ఈ ప్లేట్స్ రెండు కూడా ఒకదానితో ఒకటి ఈ విధంగా అభిసరణం చెందడం వలన ఇక్కడ మనకి హిమాలయాస్ అనేటువంటివి ఏర్పాటు అవ్వడం జరిగింది. హిమాలయాస్ అనేటువంటివి ఈ విధంగా ఏర్పడినటువంటి. సో ఆ విధంగా ప్లేట్స్ అనేటువంటి ఒకదానితో ఒకటి అభిసరణం చెందుతూ ఉంటాయి. సో ఈ టెక్టోనిక్ ప్లేట్స్ అంటాం. టెక్టోనిక్ ప్లేట్ల దగ్గర ఎక్కువగా కనిపించేటువంటి హైడ్రోథర్మల్ వెంట్ ఏదైతే ఉందో, సో ఆ వెంట్లు ఏవైతే ఉన్నాయో సో అవి నీటి అడుగున నీటి బుగ్గలు అని చెప్పేసి వీటిని పిలుస్తారండి. నీటి బుగ్గలు అంటారు. సో ఈ నీటి బుగ్గలు ఇక్కడ సముద్ర గర్భం సమీపంలో ఉన్నటువంటి చల్లని నీరండి. సుమారు 2 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ఇవి ఉంటాయి. సో అయితే టెక్టోనిక్గా చాలా చురుకైనటువంటి ప్రాంతంలో శిలాద్రవంతో ఇవి సన్నిహితంగా ఉంటాయి. సో అంటే మనకి మాగ్మా ఉంటుంది కదా, సో ఆ మాగ్మాతో సన్నిహితంగా ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ మాగ్మాతో ఇవి సన్నిహితంగా దగ్గరగా ఉండడం వలన సో అక్కడ నుంచి లైక్ జస్ట్ గివ్ మీ మినిట్. ఓకే, సో మాగ్మాతో ఇవి దగ్గరగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు లావా ఉందండి. సో లావా అండ్ ఈ హాట్ చల్లని వాటర్ ఇవి రెండు కూడా కలిసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా అవి బుడకలు రావడం జరుగుతుంది. అవునా, బుడకలు వస్తాయి. లైక్ మీరు చల్లని వాటర్ తీసుకెళ్ళి గ్యాస్ మీద పెడతారండి ఒక బౌల్లో. సో కొద్దిసేపటికి ఆ హీట్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, ఆ వాటర్ అనేది బుడకలు వస్తుంది. సో వాటిని మనం ఈ విధంగా స్ప్రింగ్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నీటి బుగ్గలు అంటారు. సో ఈ టెక్టోనిక్ ప్లేట్ల దగ్గర కూల్ వాటర్ మాగ్మాతో కలవడం వలన ఏమవుతుందంటే అక్కడ ఆ విధంగా స్ప్రింగ్స్ రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నారు కదా, సో ఇలాగ వస్తాయి. ఇక్కడ పొగలు రావడం కానీ, తర్వాత ఆ వేడికి అవి బుడకలు రావడం కానీ, ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్లో బుడకలు వచ్చినట్లుగా. సో వాటినే మనం హాట్ స్ప్రింగ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుందండి. ఓకేనా. సో ఈ చల్లని నీరు సముద్రపు క్రస్ట్ మీద పగుళ్ళ ద్వారా మరియు శిలాద్రవంతో కలిసినప్పుడు అది సూపర్ హాట్ వాటర్గా మారుతుంది. సూపర్ హాట్ వాటర్గా ఆ చల్లని వాటర్ మారుతుంది. 300 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా అది మరుగుతుంది. మరిగినప్పుడు ఏమవుతుంది, చిమ్నీలు గుంటల ద్వారా ఖనిజాలు వాయువులతో సమృద్ధిగా ఉండేటువంటి ఈ ఫ్లూమ్స్గా ఇది ఉద్భవిస్తుంది. ఫ్లూమ్స్ అంటాం. ఆ బుడకలుగా ప్రధానంగా ఇది ఉద్భవించడం జరుగుతుందండి. సో అయితే హాట్ స్ప్రింగ్ అంటే ఏంటి? సో హాట్ స్ప్రింగ్ దీన్ని జియోథర్మల్ స్ప్రింగ్ అని కూడా పిలుస్తారండి. హాట్ స్ప్రింగ్ని జియోథర్మల్ స్ప్రింగ్ అని కూడా పిలుస్తారు. ఇది వేడి చేసినటువంటి భూగర్భ జలాల కారణంగా ఉద్భవించేటువంటి సహజంగా సంభవించేటువంటి నీటి బుగ్గ అండి. లైక్ సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక గ్యాస్ మీద ఒక బౌల్లో వాటర్ పెట్టి అంటించారనుకోండి గ్యాస్ని, కొంతసేపటికి ఏమవుతుందండి, ఆ వాటర్ అనేది బుడకలుగా వస్తుంది. అది సేమ్ టైప్ అండి. అక్కడ మాగ్మా అనేది చాలా వేడిగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి నీరు ఆ మాగ్మాతో కలవడం వల్ల ఆ నీరు అనేది హై టెంపరేచర్కి వెళ్ళిపోతాయి. సో అప్పుడు అక్కడ నీటి బుగ్గలు అనేటువంటివి ఏర్పడతాయి. వీటిని రీసెంట్గా సదర్న్ ఇండియన్ ఓషన్లో ఫస్ట్ టైం కనుగొనడం జరిగింది. సో భూమి యొక్క క్రస్ట్లోని శిలాద్రవం ద్వారా లేదా క్రస్ట్లోని లోపం యొక్క కదలిక ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి వేడి హాట్ స్ప్రింగ్ అనేది సహజంగా సంభవించేటువంటి నీటి బుగ్గ. ఇది భూమి నుంచి ప్రవహించినప్పుడు 98 డిగ్రీల ఫారెన్హీట్ వరకు కంటే వేడిగా ఉంటుందండి, అంతకంటే ఎక్కువ హీట్ ఉంటుంది. సో నెక్స్ట్ క్రీడలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. దిస్ ఈజ్ మై లాస్ట్ డే, ఐ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ ఫన్, అశ్విన్ రిటైర్స్ ఇన్ ది మిడిల్ ఆఫ్ సిరీస్ అని చెప్పేసి ఈరోజు మీకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కటింగ్ ఇది. రవిచంద్రన్ అశ్విన్ మన భారతదేశం యొక్క ప్రముఖ క్రికెటర్. ఈయన స్పిన్నర్ అండి. ఈయన ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి, అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు మనం చూస్తే మన భారతదేశంలో సెకండ్ హయ్యెస్ట్ వికెట్ టేకర్గా ఈయన ఉన్నారు. అంటే అత్యధికంగా వికెట్లు తీసినటువంటి వారిలో 2వ స్థానంలో ఈయన ఉన్నారు, రవిచంద్రన్ అశ్విన్. ఈయన అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. రీసెంట్గా ఆస్ట్రేలియాలో బ్రిస్బెన్లో జరిగినటువంటి థర్డ్ టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది. దాని తర్వాత ఈయన ఈ రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూస్తే రవిచంద్రన్ అశ్విన్ యాక్చువల్లీ ఇతని యొక్క టెస్ట్ స్టాట్స్ అండి మన భారతదేశం కోసంగా. ఈయన 2011 నుంచి 2024 వరకు మొత్తం 106 మ్యాచెస్ ఆడారు. 3503 రన్స్ ఈయన చేయడం జరిగింది. హైయెస్ట్ స్కోర్ 124 అండి. అండ్ ఈయన 537 వికెట్లు తీశారండి.
తర్వాత రవిచంద్రన్ అశ్విన్ ఓవరాల్ చూస్తే అంటే అన్ని కేటగిరీల్లో కలిపి మనం చూసినట్లయితే 2010 నుంచి 2024 వరకు 287 మ్యాచెస్ ఈయన ఆడారు, 379 ఇన్నింగ్స్లు. అండ్ ఇతని యొక్క ఓవర్స్ వచ్చేసరికి 5833.3 ఓవర్స్ అండి. అండ్ దీంట్లో 947 ఓవర్స్ మేడిన్ ఓవర్స్ ఉన్నాయి. అండ్ ఈయన వచ్చినటువంటి రన్స్ ఓవరాల్గా 19,743 రన్స్, 765 వికెట్స్ ఈయన తీయడం జరిగింది. అండ్ హయ్యెస్ట్ వికెట్ టేకర్ అంటే మన భారతదేశం నుంచి అత్యధికంగా వికెట్స్ తీసినటువంటి వారు మనం చూస్తే అనిల్ కుంబ్లే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారండి. ఈయన ఓవరాల్గా తీసినటువంటి వికెట్స్ 619 వికెట్స్ అండి, 619 వికెట్స్ తీశారు. ఈయన ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. తర్వాత రవిచంద్రన్ అశ్విన్ వచ్చేసరికి 2వ స్థానంలో ఉన్నారు. ఈయన 537 వికెట్లు తీసుకున్నారు, 37 వికెట్లు తీసుకున్నారు. సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్గా అయితే ఈయన ఉన్నారు. సో ఈయనైతే ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ రవీంద్ర జడేజా ఉన్నారండి. ఈయన ఎన్నో ప్లేస్లో ఉన్నారు, 5th ప్లేస్లో ఉన్నారు రవీంద్ర జడేజా. 319 వికెట్లు ఈయన తీసుకున్నారు. ఈయనైతే ఇంకా రిటైర్మెంట్ కాలేదు. మిగతా వీళ్ళిద్దరు కపిల్ దేవ్ కానీ తర్వాత హర్భజన్ సింగ్ కానీ వీళ్ళు ఆల్రెడీ రిటైర్ అయి ఉన్నారు. ఓకే, రవిచంద్రన్ అశ్విన్ సెకండ్ హైయెస్ట్ టేకర్ వికెట్స్. సో నెక్స్ట్ వన్, 2024 ఇంటర్ కాంటినెంటల్ కప్ విజేతగా రియల్ మాడ్రిడ్ నిలిచిందండి. సో రియల్ మాడ్రిడ్ దీని యొక్క విజేతగా నిలిచింది. దీన్ని రీసెంట్గా డిసెంబర్ 18వ తేదీన ఫైనల్స్ నిర్వహించారు. దీన్ని నిర్వహించింది ఖతార్లో అండి. సో ఖతార్లోని లుసైల్ స్టేడియంలో ఈ ఇంటర్ కాంటినెంటల్ 2024 నిర్వహించడం జరిగింది. దీంట్లో విజేతగా నిలిచింది రియల్ మాడ్రిడ్. అండ్ దీంట్లో రన్నరప్గా నిలిచింది మాత్రం మెక్సికన్ లిగా ఎంఎక్స్ క్లబ్ అయినటువంటి పచూకా దీంట్లో రన్నరప్గా నిలవడం జరిగింది. ఓకేనా. అండ్ దీంట్లో హైయెస్ట్ స్కోర్ చేసినటువంటి వారండి వీళ్ళు. వినీషియస్ మనం రీసెంట్గా కూడా డిస్కస్ చేసాం. ఈయన 2024 సంవత్సరానికి గాను ఫీఫా మెన్స్ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా అనౌన్స్ చేయబడ్డారు వినీషియస్ జేఆర్. అండ్ ఫీఫా దీని యొక్క ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్బాల్. దీన్ని 1904 మే 21న స్థాపించారు. స్థాపించింది ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్లో అండి. హెడ్ క్వార్టర్స్ మాత్రం స్విట్జర్లాండ్ దేశంలోని జూరిచ్లో ఉంటుంది ఫీఫా యొక్క హెడ్ క్వార్టర్స్. అండ్ దీని యొక్క ప్రెసిడెంట్గా ఉంది జియానీ ఇన్ఫాంటినో. నెక్స్ట్ 19 డిసెంబర్ 2024కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఒక్క లైన్లో మనం చూద్దాం. ఇది ఈరోజు మీకు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి క్విజ్ అండి. రవిచంద్రన్ అశ్విన్ ఈయన అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు కదా, దానికి సంబంధించి ఒక క్విజ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేనైతే క్వశ్చన్స్ ఇస్తున్నా ఈరోజు. దీని యొక్క ఆన్సర్స్ మనం టుమారో క్లాస్లో తీసుకుందామండి. ఫస్ట్ క్వశ్చన్, హూ వాజ్ అశ్విన్స్ అపోనెంట్ ఇన్ హిజ్ టెస్ట్ డెబ్యూట్? అంటే అతని యొక్క మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్లో అతని యొక్క అపోనెంట్ ఎవరు అంటున్నారండి. అంటే అతను ఫస్ట్ ఓవర్ వేసేటప్పుడు ఎవరు బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు అనేది ఇది క్వశ్చన్, దానికి ఆన్సర్ ఇవ్వాలి. తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి అశ్విన్ వాజ్ పార్ట్ ఆఫ్ 2 ICC టోర్నమెంట్ విన్నింగ్ ఇండియన్ టీమ్స్ విచ్ వర్ ది టోర్నమెంట్స్ అంటున్నారు. ఈయన 2 ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టోర్నమెంట్స్ విన్నింగ్ ఇండియన్ టీమ్స్లో ఉన్నారు. అయితే ఆ టోర్నమెంట్స్ ఏంటి అంటున్నారండి. అండ్ థర్డ్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ అశ్విన్ విన్ ది ICC మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అండ్ ICC మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్? సో ఏ సంవత్సరంలో ఈయన ICC మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ని అలాగే ICC మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ని గెలుచుకున్నారు అంటున్నారు. ఈ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ మీకు తెలిస్తే ఇప్పుడే ఆన్సర్ చేయండి, లేదంటే ఈ ఆన్సర్స్ మాత్రం నేను టుమారో క్లాస్లో ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ఇన్ ది కంటెక్స్ట్ ఆఫ్ హిస్ కెరీర్ వాట్ ఈస్ కామన్ టు ది ఫాలోయింగ్ టెస్ట్ మ్యాచెస్ అగెన్స్ట్ వెస్ట్ ఇండీస్ అట్ ముంబై 2011, యాంటిగ్వా 2016 అండి. ఓకేనా, 2106 అన్నారు కానీ దీన్ని 2016 ఓకే, సమ్ ప్రింటింగ్ మిస్టేక్. ఇక్కడ ఇతని యొక్క కెరీర్లో మనం తీసుకున్నట్లయితే 2 టెస్ట్ మ్యాచెస్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి వెస్ట్ ఇండీస్ 2011వ సంవత్సరంలో ముంబైలో జరిగింది. తర్వాత ఇంకోటి యాంటిగ్వా 2016వ సంవత్సరంలో. వాటిల్లో కామన్గా ఉండేటువంటిది ఏంటి అంటున్నారండి. తర్వాత యాంటిగ్వా వర్సెస్ ఇంగ్లాండ్ అట్ చేపక్ 2021 అండ్ అగెన్స్ట్ బంగ్లాదేశ్ అట్ చెన్నై 2024. వీటిలో కామన్గా ఉండేది ఏంటి అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, అశ్విన్ బిలాంగ్స్ టు అన్ ఇలైట్ క్లబ్ ఇన్ టెస్ట్ క్రికెట్ అలాంగ్ విత్ షేన్ వాన్ అండ్ స్టువర్ట్ బ్రాడ్. వాట్ ఆర్ ది అచీవ్మెంట్స్ పర్టికులర్ టు దిస్ ట్రియో అంటున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసరికి అగెన్స్ట్ విచ్ 2 నేషన్స్ హ్యాస్ అశ్విన్ టేకెన్ 100 ఆర్ మోర్ వికెట్స్ ఇన్ టెస్ట్? ఓకేనా, సో ఏ దేశాల మీద ఈయన 100 అంతకంటే ఎక్కువ వికెట్లు టెస్టుల్లో తీశారు అంటున్నారండి.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, విత్ విచ్ లెజెండరీ స్పిన్నర్ డస్ అశ్విన్ షేర్ ద రికార్డ్ ఫర్ ద మోస్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఆనర్స్ ఇన్ టెస్ట్ క్రికెట్ విత్ 11 అవార్డ్స్ టు హిస్ నేమ్. ఓకేనా. సో ఏ క్రికెటర్స్తో కలిసి ఈయన మోస్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఆనర్స్ పొందున్నారు టెస్ట్ క్రికెట్లో, 11 అవార్డ్స్ పొందున్నారు ఈయనతో పాటు ఇంకొకరు కూడా పొందున్నారు, అది అతను ఎవరు అంటున్నారండి. తర్వాత ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి సమ్ విజువల్ క్వశ్చన్ ఇచ్చారు. అశ్విన్ ఈస్ బీయింగ్ కంగ్రాచులేటెడ్ ఆఫ్టర్ స్కాపింగ్ ది ఫస్ట్ ఆఫ్ ది 537 టెస్ట్ విక్టిమ్స్. హూ వాజ్ ద బ్యాటర్ అంటున్నారు. సో ఇక్కడ బ్యాటింగ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటున్నారండి దీంట్లో. ఓకే, ఈ క్వశ్చన్స్ అయితే మీరు ఆన్సర్ చేయండి, ట్రై చేయండి. మీరు ఆఫ్లైన్లో చూస్తూ ఉన్నా కూడా ఒకసారి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. రేపైతే వీటి యొక్క ఆన్సర్స్ మనం తీసుకుందాం. అండ్ సమ్ వన్ లైనర్స్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ మనం చూద్దాం. గుడ్ గవర్నెన్స్ వీక్, సుపరిపాలన వారోత్సవం 2024 సంవత్సరంలో ఎప్పుడు నిర్వహించబడుతుంది అంటున్నారు. ఓకే, గుడ్ గవర్నెన్స్ వీక్ 2024 విల్ బీ హెల్డ్ ఫ్రమ్. సో దీన్ని ఈరోజు డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 24 వరకు నిర్వహిస్తున్నారు. ఎవరి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న గుడ్ గవర్నెన్స్ డేగా పాటిస్తారు. ఎవరి యొక్క జన్మదినాన్ని గుడ్ గవర్నెన్స్ డే, అది సుపరిపాలన దినోత్సవం అనేది ఎవరి బర్త్ యానివర్సరీ రోజున జరుపుకుంటాం డిసెంబర్ 25 అంటున్నారు. ఇది డిసెంబర్ 25న అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జయంతి సందర్భంగా మనం జరుపుకుంటా ఉన్నాం. తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద జంతు బలి పండుగల్లో గాధిమాయి పండుగ ఒకటి. అయితే దీన్ని ఏ దేశంలో జరుపుకుంటారు అంటున్నారండి. దీన్ని నేపాల్ దేశంలో జరుపుకుంటారు. నేపాల్ దేశం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నేపాల్ దేశంలో దీన్ని జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ సౌర కూటమిలో 105వ సభ్యదేశంగా ఏ దేశం ఇటీవల చేరింది అంటున్నారు. విచ్ కంట్రీ జాయిన్డ్ ఇన్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యాజ్ 105th మెంబర్, దట్ ఈస్ మోల్డోవా. సో మోల్డోవా దీంట్లో 105వ సభ్యదేశంగా ఇటీవల చేరింది. ఇంటర్ కాంటినెంటల్ కప్ 2024 విజేతగా నిలిచినటువంటిది ఎవరు అంటున్నారు. హూ వన్ ది ఇంటర్ కాంటినెంటల్ కప్ 2024, దట్ ఈస్ రియల్ మాడ్రిడ్. ఎక్సలెంట్. ఓకే, 104 ఆర్మేనియా. ఎక్సలెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. మార్చి 2025 నుంచి భారతీయ పర్యాటకులకి వీసా రహిత ప్రవేశాన్ని ఏ దేశం అనుమతిస్తుంది అంటున్నారు. విచ్ కంట్రీ విల్ అలో వీసా ఫ్రీ ఎంట్రీ ఫర్ ఇండియన్ టూరిస్ట్ స్టార్టింగ్ ఇన్ మార్చ్ 2025. ఆప్షన్స్: ఆప్షన్ ఏ జర్మనీ, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి జపాన్. కెన్ ప్లీజ్ ఆన్సర్ గైస్. నెక్స్ట్ 2025 మార్చ్ నుంచి దీన్ని వీసా లేకుండా ఈ దేశానికి మనం వెళ్ళొచ్చండి. ఇప్పుడైతే వీసా ఉండాలి, ఖచ్చితంగా దేశానికి వెళ్ళాలంటే. నెక్స్ట్ మార్చి 2025 నుంచి వీసా అవసరం లేదు. యాక్చువల్లీ ఇట్స్ రష్యా అండి. సో రష్యా దేశం రీసెంట్గా దీన్ని అనౌన్స్ చేసింది. మార్చి 2025 నుంచి మన భారత పర్యాటకులకి వీసా లేకుండా కానీ రష్యా దేశానికి వెళ్ళొచ్చు. ఓకేనా. సో రష్యా ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీకి అతని పూర్వీకుల ఆధారంగా ఏ దేశం పౌరసత్వాన్ని మంజూరు చేసింది అంటున్నారు. ఇది రీసెంట్గా కాంట్రవర్షియల్గా ఉంది అర్జెంటీనా దేశంలో. విచ్ కంట్రీ గ్రాంటెడ్ సిటిజన్షిప్ టు అర్జెంటీనా ప్రెసిడెంట్ జేవియర్ మిలై బేస్డ్ ఆన్ హిస్ యాన్సెస్ట్రీ. జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ. ఎక్సలెంట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈజ్ ఇటలీ అండి. సో ఇటలీలో యాక్చువల్గా ఈ అర్జెంటీనా దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడైనటువంటి జేవియర్ మిలీకి సంబంధించినటువంటి పూర్వీకులు ఇటలీలో ఉన్నారని చెప్పేసి దాన్ని ఆధారంగా తీసుకొని ఇటలీ దేశం ఇటీవల ఈ జేవియర్ మిలీకి ఇటలీ దేశం యొక్క పౌరసత్వం ఇచ్చిందండి. అందువల్ల ఇది అర్జెంటీనా దేశంలో చాలా వరకు కాంట్రవర్షియల్గా మారింది. SLINEX నౌకాదళ అభ్యాసం యొక్క 24వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడుతుంది అంటున్నారు. వేర్ విల్ ది 2024 ఎడిషన్ ఆఫ్ ది SLINEX నావల్ ఎక్సైజ్ బి హెల్డ్. ఆప్షన్స్: ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి విశాఖపట్నం, ఆప్షన్ డి కొలంబో. సో SLINEX అంటే ఇది ఏ దేశాల మధ్య జరిగేటువంటి నౌకాదళ అభ్యాసం అని కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది. SL, ఓకేనా. SL అంటే శ్రీలంక అండి. SL అంటే శ్రీలంక, అవునా. అండ్ IN అంటే ఇండియా, EX అంటే ఎక్సైజ్. ఎస్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో దీన్ని నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 17 నుంచి డిసెంబర్ 20 వరకు కూడా దీన్ని నిర్వహిస్తూ ఉన్నారండి.
2005 సంవత్సరంలో ఇదైతే స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మనం ఎవ్రీ ఇయర్ దీన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఇవి 19th డిసెంబర్ 2024కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఆ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ స్టాటిక్ జీకే అండ్ వన్ లైనర్స్ కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎంసీక్యూస్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా ఒకసారి లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ని తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అట్లీస్ట్ థ్యాంక్ యూ అని, లేకుంటే మీకు ఏదన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనిపిస్తే మీ ఫీడ్బ్యాక్ కానీ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీరు ఇప్పటివరకు బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డైలీ కరెంట్ అఫైర్స్ చదువుకోవడం కోసం తప్పనిసరిగా అయితే మీరు brainbuzzacademy.com వెబ్సైట్ని ఇప్పుడే విజిట్ చేయండి. ఈ పీడిఎఫ్ నోట్స్ అంతా కూడా మీరు brainbuzzacademy.com వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ట్యూటోరియల్స్ అని ఉంటుంది మీకు, యూట్యూబ్ ట్యూటోరియల్స్, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.